హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరము అంటే 2025 మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. అసలు సరస్వతీ నది అనేది అదృశ్యమైపోయింది కదా, మరి లేని నదికి పుష్కరాలేమిటి? సరస్వతీ నది అన్న పేరు వినగానే ఇంకేకడి సరస్వతీ నది, ఎప్పుడో అదృశ్యం అయిపోయింది కదా. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవరికీ కనబడదు, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ ఆలయానికి సమీపాన ఉన్న మానా గ్రామంలో మాత్రమే కనబడుతుంది అని అంటారు కదా. మరి మనమంతా కూడా సరస్వతీ నది పుష్కర స్నానం చెయ్యాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళవలసిందేనా, లేదంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా సరస్వతీ నది పుష్కర స్నానం చేసే అవకాశం అయితే ఉందా? అయితే భారతదేశం మరొక అతి ముఖ్యమైన పండుగకు, సాంస్కృతిక ఉత్సవానికి సన్నద్ధం అవుతుంది అని చెప్పాలి. అదే సరస్వతీ నది పుష్కరాలు. ఈ సంవత్సరము అంటే 2025 మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. పుష్కరం అంటేనే 12 అని అందరికీ తెలుసు, కాబట్టి ఎన్ని రోజులు జరుగుతాయి అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. ఇవి 12 రోజులు జరుగుతాయి. అసలు పుష్కరాలు అంటే ఏమిటి, ఏ ఏ నదులకు జరుగుతాయి, 12 సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు జరుగుతాయి, ప్రత్యేకించి కొన్ని నదులకు మాత్రమే ఎందుకు జరుగుతాయి, అసలు పుష్కరాల విశిష్టత ఏమిటి, పుష్కరాల సమయంలో పాటించవలసిన విధులు ఏమిటి, అసలు సరస్వతీ నది అదృశ్యం అయిపోయింది అంటుంటే మరి పుష్కరాలు ఎక్కడ చేస్తారు, ఇలా అందరికీ కూడా చాలా అనుమానాలే ఉంటాయి. అందుకే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పటి వరకు జరిగిన పుష్కరాల్లో మీరు ఏ పుష్కరాలకైనా వెళ్ళారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. అదృశ్యమైపోయిన సరస్వతీ నదికి పుష్కరాలు ఏమిటి, సరస్వతీ నది పుష్కర స్నానానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, అసలు పుష్కరాల్లో చేయవలసిన విధులు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చెప్పుకునే ముందు అసలు పుష్కరాలు అంటే ఏమిటి, దానికి సంబంధించిన పురాణ కథనం ఏమిటి అన్న విషయాలు మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. పుష్కరుడు 3 కోట్ల తీర్థాలకు అధిపతిగా శాశ్వతమైన స్నానాన్ని సంపాదించుకున్నాడు. పుష్కరుని అసలు పేరు తుందిల్లుడు. ఇతను పరమ ధార్మికుడు, మహాతపస్వి. మనుషులు తమ యొక్క పాపాలను పోగొట్టుకుని పునీతులు కావడానికి నదులలో స్నానాలు చేయడము, ఆ నదెమ్మ తల్లులు వీరు చేసిన పాపాలు తాము హరించి వారికి పుణ్యఫలాలు అందించడము, అందువలన నదుల పవిత్రత క్షీణించడము, ఇదంతా కూడా చూసినటువంటి తుందిల్లుడు నదులు కోల్పోయిన పవిత్రతను తిరిగి వాటికి సంతరింపచేయాలి అని సంకల్పించాడు. అందుకోసం పరమశివుని కోసము తపస్సును ప్రారంభించాడు. తుందిల్లుడు తపస్సుకు ప్రభావితుడు అయిన పరమశివుడు ప్రత్యక్షము అయ్యి ఏం కావాలో కోరుకోమని అంటాడు. దానికి ప్రతిగా పరమేశ్వరుడి అష్టమూర్తులలో ఒకటి అయిన జలరూపాన్ని మనకు అనుగ్రహించమని కోరుతాడు తుందిల్లుడు. అతని కోరికను మన్నిస్తాడు పరమశివుడు. దాంతో అతనికి నది జలాల్లో పేరుకుపోయిన దోషాలను పరిహరించే శక్తిని సంక్రమించడంతో పాటు అతని పేరు కూడా పుష్కరుడు అయ్యింది. నాటి నుంచి పుష్కరుడు పుణ్యస్థానాల్లో నివసించే కాలము గురుగ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశులలో ఏ రాశిలో అయితే బృహస్పతి ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు మళ్ళీ ఆ రాశి నుంచి బృహస్పతి నిష్క్రమించేటప్పుడు 12 రోజులు, మిగిలిన రోజులలో సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్త కాలాలు ఉండే విధంగా నిర్ణయించబడింది. ఆ విధంగా బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానము అయిన నదికి పుష్కరుడు వస్తాడు. అప్పుడు సమస్త దేవతలతో కొలువు తీరి ఉన్న ఆ పుణ్యకాలంలో ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించే సంవత్సరము గంగా నదికి, వృషభ నదిలో నర్మదా నదికి, మిథున రాశిలో సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో మునమ్మకు, సింహరాశిలో గోదావరికి, కన్యా రాశిలో కృష్ణానదికి, తులారాశిలో కావేరి నదికి, వృశ్చిక రాశిలో భీమా నదికి, ధను రాశిలో వాహి నదికి, మకర రాశిలో తుంగభద్రకు, కుంభరాశిలో సింధు నదికి, మీనరాశిలో ప్రాణహిత నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అయితే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అదృశ్యం అయిపోయిన సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామంలో మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. అక్కడే పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే తెలంగాణలో కూడా ఒక ప్రాంతంలో ఈ సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. అయితే అసలు లేనే లేదు నది అని చెప్తున్న
పుష్కరాలు ఏమిటి, సరస్వతి నది అసలు ఉండేదా అన్న సందేహం కూడా మనకు వస్తుంది. కానీ ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలే ఉన్నాయి. ఎప్పుడో వేల ఏండ్ల క్రితమే, కలియుగం ఆరంభం కాకముందే, ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతి నది అంతరితం అవడము మొదలైంది అని చెప్తూ ఉన్నాయి కొన్ని కథనాలు. ఇది వేదకాలం నాటి నది. సప్త నదులు అని చెప్పే 7 పుణ్య నదులలో అన్నిటికంటే కూడా ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతి నదిని ఋగ్వేదము. సరస్వతి నదిని సింధుమాత అని కూడా పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థము. ఇది కనబడకుండా ప్రవహిస్తుంది కాబట్టి దీనినే అంతర్వాహిని అని కూడా పిలుస్తారు. సరస్వతి నది నది రూపంలో ప్రవహించింది అని, నదీ దేవత అని వేదాలలోను పురాణాలలోను సరస్వతి నది వర్ణన కనబడుతూ ఉంటుంది. మహాభారతంలోని శల్య భారతం ప్రకారము కృష్ణుడి అన్న బలరాముడు పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. బంధువుల మధ్యన జరుగుతున్న యుద్ధాన్ని చూడడము ఇష్టం లేక ఆ సమయంలో ఆయన యాత్రలకై వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడు ద్వారకా నుంచి తన యాత్రను మొదలు పెట్టారు. ఆయన వినాశన్ అనే ప్రాంతంలో సరస్వతి నది అంతర్ధానం అయిపోతుండడం చూశారు అని మనకు చెప్తూ ఉంటారు. ప్రస్తుతము ఈ ప్రాంతం థార్ ఎడారిలో ఉంది అని నమ్ముతారు. అయితే సరస్వతి నది అనేది మనకు బయటికి కనిపించకపోయినా అంతర్వాహినిగా ఉంది అని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు మనకు చెప్తూనే ఉన్నారు. అయితే సరస్వతి నది హిమాలయాలలో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్, సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలిసేది అని తెలుస్తుంది. సరస్వతి నది ఉంది అని అనడానికి బలమైన ఆధారంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరము మే నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి అని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ పుష్కరాలు ఉత్తరాఖండ్ హిమాలయాలలోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న మానా గ్రామ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతాయి అని విస్తృతంగానే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో కూడా పుష్కరాలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా ఘనంగా జరపబోతున్నట్లుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 సంవత్సరంలో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు జరుగుతుండడం కారణంగా ఈసారి అత్యంత వైభవంగా పుష్కరాలను నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము. గోదావరి ప్రాణహిత సంగమం దగ్గర అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది అని, ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది, అదే చోట అంతర్వాహినిలాగా సరస్వతి నది కలుస్తుంది అని, ఈ కారణంతోనే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయి అని చెప్తారు. ఇవి సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి కొన్ని విశేషాలు. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya Shri Chaitanya